కాసేపట్లో జాతిని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించబోతున్నారు. 3 రోజుల పాటు భారత్ పాకిస్తాన్ మధ్య భీకర దాడులు జరిగాయి. రెండు దేశాల మధ్య కూడా ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే చివరకు కాల్పుల విరమణతో మిసైల్ దాడులు ఆగిపోయాయి. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతతో ప్రతిరోజు కూడా త్రివిధ దళాధిపతులతో సమావేశమైన ప్రధాని మోడీ ఎప్పటికప్పుడు ఆపరేషన్ సింధూర్ వివరాలు అడిగి తెలుసుకుంటూనే ఉన్నారు. ఇవాళ కూడా త్రివిధ దళాధిపతులతో ఆయన భేటీ అయ్యి ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీశారు. ఆపరేషన్ సింధూర్ పై ప్రధాని మోడీ అసలు ఏం చెప్పబోతున్నారు, ఏం మాట్లాడబోతున్నారు అనేది ప్రస్తుతం ఉత్కంఠ నెలకొన్నటువంటి టాపిక్ గా మారింది. మరి కాసేపట్లోనే ఆయన ప్రజలను ఉద్దేశించి జాతిని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత తొలిసారి ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. సో ఆయన ఏం మాట్లాడబోతున్నారు, పాకిస్తాన్ గురించి ఎలాంటి మాటలు ఉండబోతున్నాయి, ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి మన సైన్యానికి సంబంధించి ఎటువంటి మాటలు ఉండబోతున్నాయి, ఆయన ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది అనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాత్రి 8 గంటలకు ఆయన ప్రసంగం ఉండబోతుంది. సరిగ్గా 52 నిమిషాల్లో ఆయన ప్రసంగం మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రతిరోజు కూడా మనం చూస్తున్నాం వన్ బై వన్ ఒకటి తర్వాత ఒకటి సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. ఢిల్లీ వేదికగా త్రివిధ దళాధిపతులతో ఆయన రోజు కూడా గత 3 రోజుల నుంచి కూడా సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఇటు కేంద్ర మంత్రులతో కూడా సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఆపరేషన్ సింధూర్ జరిగినప్పటి నుంచి ఇప్పటిదాకా ఉద్రిక్త పరిస్థితులు చల్లారేంత వరకు కూడా ఈ సమావేశాలు జరుగుతూనే రోజు కూడా. అయితే ఈ 3 రోజుల తర్వాత, ఈ భీకర దాడులు జరిగిన తర్వాత, కాల్పుల విరమణ అంగీకారం తర్వాత మొట్టమొదటిసారిగా ఆయన ఈ రోజు ప్రజలను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. రాత్రి 8 గంటలకు ఆయన ప్రసంగం ఉండబోతోంది. 3 రోజుల పాటు కూడా మనం చూసాం భారత్ పాకిస్తాన్ మధ్య భీకర దాడులు జరిగాయి. రెండు దేశాల మధ్య కూడా ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. యుద్ధం అనివార్యమయ్యే పరిస్థితి వస్తుందేమో అనేటువంటి ఒక భయోత్పాతమైనటువంటి వాతావరణాన్ని కూడా మనం చూసాం. అయితే చివరకు కాల్పుల విరమణతో మిసైల్ దాడులు ఆగిపోయాయి. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతలతో ప్రతిరోజు కూడా త్రివిధ దళాధిపతులతో ఆయన సమావేశమవుతూనే వస్తున్నారు. ఈ రోజు కూడా ఆయన త్రివిధ దళాధిపతులతో మీటింగ్ నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్ వివరాలు అప్పటి నుంచి కూడా అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. అలాగే ఏ రోజుకు ఆ రోజు అప్డేట్స్ ఆయన తీసుకుంటూనే ఉన్నారు. అయితే ఆపరేషన్ సింధూర్ పై ప్రధాని మోడీ మరి కాసేపట్లో మాట్లాడేటప్పుడు ఏం చెప్పబోతున్నారు అనే దానిపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది.